హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి జూన్ 18th రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే హైదరాబాద్లోని ఐసీఏఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 9 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఏ పోస్టుల కంటే ఈ ఇంటర్వ్యూలు అనేటివి సీనియర్ రీసెర్చ్ ఫెలోకి ఎస్ఆర్ఎఫ్కి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి 8. సో టోటల్గా 9 పోస్టులకు కాను ఈ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో పీజీ, బీటెక్, ఎంఎస్సితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి 21 నుంచి 45 ఏళ్ళు అనేది ఉండాలి. సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 35 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసరికి జూన్ 26, 30, అదేవిధంగా జూలై 1, 2, 3 తేదీల్లో ఈ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా ఇచ్చారు. హైదరాబాద్లో ఐసీఏఆర్ ఎన్ఏఆర్ఎం నుంచి మనకి రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఈ అడ్రస్లో మనకి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబైలోని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒప్పంద ప్రాతిపదికన 6 ఆఫీసర్స్, అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీ ఫినాకిల్ కోర్ నియామకానికి ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతోటి బీఎస్సీ, బీఈ, బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా 50% మార్కులతోటి పీజీ, ఎంసీఏ, ఎంటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు వచ్చేసరికి మే 31 నాటికి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎంపిక అనేది షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వర్క్ ప్లేస్ వచ్చేసరికి ముంబైలో వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. వన్స్ వీళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 16 వరకు మనకి ఈ డేట్ అనేది ఇచ్చారు. ఇంటర్వ్యూ అనేది ఆగస్టులో అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఢిల్లీ నుంచి 3 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి జూన్ 13వ తేదీ నాటికి 65 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసి నెలకి 58,254 రూపాయలుగా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 13 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ముంబై బాంద్రాలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి 5 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే డేటా సైంటిస్ట్ ఆర్ ఏఐ ఇంజనీర్కి సంబంధించి 2 పోస్టులు, డేటా ఇంజనీర్కి సంబంధించి 1 పోస్టు, డేటా సైంటిస్ట్ కమ్ బిఐ డెవలపర్కి సంబంధించి 1 పోస్టు, స్పెషలిస్ట్ డేటా మేనేజ్మెంట్కి సంబంధించి 1 పోస్టు. సో టోటల్గా ఇలాగా 5 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ ఆర్ బీటెక్, ఎంఈ ఆర్ ఎంటెక్, బీసీఏ ఆర్ ఎంసీఏ, పీజీతో పాటు తదితర నైపుణ్యాలు, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కలిగి ఉండాలి. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి ఏడాదికి డేటా సైంటిస్ట్ ఆర్ ఏఐ ఇంజనీరింగ్ పోస్టుకు 21 నుంచి 30 లక్షల వరకు ఉంటుంది వీరి యొక్క శాలరీ. అదేవిధంగా డేటా ఇంజనీరింగ్కి 18 నుంచి 27 లక్షల వరకు ఉంటుంది. డేటా సైంటిస్ట్కు 15 నుంచి 21 లక్షల వరకు, అదేవిధంగా స్పెషలిస్ట్కు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు సంవత్సరానికి వీరి యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి డేటా సైంటిస్ట్, అదేవిధంగా ఏఐ ఇంజనీర్ లేదంటే డేటా ఇంజనీరింగ్ పోస్టులకు 25 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. డేటా సైంటిస్ట్కి సంబంధించి 23 నుంచి 30 ఏళ్ళు అనేది ఉండాలి. స్పెషలిస్ట్కి సంబంధించి 30 నుంచి 40 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ
దివ్యాంగులకు ఇంటిమేషన్ ఛార్జెస్గా 150 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను 850 రూపాయలు అనేది ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీగా పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 30 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సిఎస్ఐఆర్కి చెందినటువంటి సిఈసిఆర్ఐ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 1 పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 3 పోస్టులు. సో టోటల్గా 4 పోస్టులకు గాను ఈ ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ ఆర్ బీటెక్, ఎంఎస్సీ ఆర్ ఎంటెక్, పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 42,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 పోస్టుకు 25,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 40 ఏళ్ళు అనేది ఉండాలి, ప్రాజెక్ట్ అసోసియేట్కి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి ఇక్కడ జూన్ 19న అనేది ఇవ్వడం జరిగింది. వేదిక అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత పశ్చిమ బెంగాల్లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 39 పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారన్నమాట. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1కి సంబంధించి 2 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి సంబంధించి 13 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 9 పోస్టులు, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి 6, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఆర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి 1 పోస్టు, ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఆర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 5 పోస్టులు. టోటల్గా 39 పోస్టులకు గాను ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ ఆర్ బీటెక్, ఎంఎస్సీ ఆర్ ఎంటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 40 ఏళ్ళు, ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 28 ఏళ్ళు, ఇతర పోస్టులకి 35 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసరికి 24 అంటే జూన్ 24, 25 తేదీల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూలు ఎక్కడ కండక్ట్ చేస్తారనేటువంటి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. అదేవిధంగా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం నేను టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.